సంక్రాంతి శుభాకాంక్షలు. రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ రాజమండ్రి తరఫున ఈ సంక్రాంతి ఈ రోజున పిల్లలు స్టాఫ్ ప్రిన్సిపల్స్ ఆధ్వర్యంలో ఈ రోజున సంక్రాంతి జరుపుకున్నాం. ఈ రేపటి నుంచి కాలేజీ సెలవులు సంక్రాంతి అయ్యేంత వరకు. దాని సందర్భంగా ఈవేళ ఈ సంక్రాంతి సెలబ్రేషన్ అంటే భోగి మంట కాడి నుంచి మొదలు పెట్టుకుని అలాగే గంగిరెద్దు, హరిదాసు అంటే ప్రతి తర్వాత ఈ కర్రలతో పెట్టుకుంటుంది ఏంటిది కోలాటం, ఇంకా డ్యాన్సులు, ఈ సాంస్కృతిక నేపథ్యంలో డ్యాన్సులు, తర్వాత మార్నింగ్ చిన్నపిల్లలకి పూజలు చేస్తారు కదా అది భోగిపళ్ళు. ఇప్పుడేమో ఇక్కడ పొంగల్ పరవాన్నం కూడా వండుతున్నారు బెల్లంతో. అది ఇదంతా ఒక ట్రెడిషన్. దిస్ ఈజ్ ఏ ఇండియన్ ట్రెడిషన్. పర్టికులర్గా మన గోదావరి జిల్లాలో ట్రెడిషన్ సంక్రాంతి. సో సంక్రాంతికి మొత్తం అన్ని నగరాల నుంచి, ఇంకా హైదరాబాద్ నుంచి అయితే కారులు తిరిగి ఉన్నాయి కార్లు ఈ సంక్రాంతి పండుగల్లో పాల్గొనడానికి. మా కాన్సెప్ట్ ఏంటంటే భావి తరాలకి ఈ సంక్రాంతి ఇప్పుడు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా కాలేజెస్లో సంక్రాంతి ఎలా జరుపుకుంటారు. సంక్రాంతి అంటే హార్వెస్ట్ ఫెస్టివల్. ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ని మొదటి పంట రైతు చేతికి వచ్చినప్పుడు అతని యొక్క ఆనందం ఏ విధంగా జరుపుకుంటాడు అన్నది ఇది మా సంక్రాంతిలో ప్రతిబింబిస్తుంది. అదే మేము ఈ రోజున చూపించాం. మాకు అన్నిటికీ అతీతంగా ఒక సాంస్కృతిక కార్యక్రమం దాకా ఇక్కడ పిల్లలు జరిపినందుకు పిల్లలకి, ప్రిన్సిపల్కి, స్టాఫ్కి అందరికీ. ఎందుకంటే రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీ, రాజీవ్ గాంధీ ఫ్యాషన్ టెక్నిక్ కాలేజీ, తర్వాత రాజీవ్ గాంధీ ఫార్మసీ కాలేజీ, అలాగే MBA MCA కాలేజీ, అలాగే IRM అందరి తరఫున ఈ ఫెస్టివల్ జరిగింది. అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా రాజమండ్రి వాసులకి, గోదావరి జిల్లా ప్రాంతం వాళ్ళకి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అమ్మాయిలు పిడకల గురించి ఎవరికైనా తెలుసా? అందరూ ఒకసారి వినండి. హలో హలో, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కర్మ. ఇగో ఇక్కడ కనబడుతున్న ఏంటంటే పిడకలు. దీన్ని ఇప్పుడు ఏమంటున్నారంటే అమెజాన్లో ఆర్డర్ ఇవ్వాలంటే డంక్ కేక్స్ అంట. వీటిని చిన్నప్పుడు అన్ని పల్లెటూళ్ళలో మా చిన్నప్పుడు ఉండి అంటే ఆవు పేడ కానీ గేదె పేడతో కానీ ఇది తయారు చేస్తారు. ఇది తయారు చేసిన తర్వాత పొయ్యిలో పెట్టి పట్టించడానికి వాడేవారు. తర్వాత ఇది మసి అయిపోయిన తర్వాత ఈ మసితో పళ్ళు అమ్ముకునేవారు. నేను కూడా ఈ మసితో పళ్ళు అమ్ముకున్నాను. పిడకల్లో భావిస్తాను. మీరు ఎవరికైనా తెలుసా విషయం? సో దాట్ ఆ పిడకలు ఈ భోగి మంటల్లో వేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. సో మీరందరూ ఈ పిడకల్ని ఈ మంటల్లో వేయండి. ఆన్ ది మ్యూజిక్. సారీ.
నా పేరు డాక్టర్ నాగరాణి. నేను రాజీవ్ గాంధీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్గా చేస్తున్నాను. ఈరోజు మా కాలేజ్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఇవి ఇంత గ్రాండ్గా పిల్లలే అన్ని క్రాఫ్ట్ దగ్గర నుంచి మొత్తం అంతా పిల్లలే చేశారు. అండ్ దీనికి సహకరించిన మా మేనేజ్మెంట్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు మా రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో చాలా ఘనంగా సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరీ స్పెషల్గా మా పిల్లలందరూ దగ్గరుండి ప్రతిదీ వాళ్ళే డెకరేట్ చేసుకొని చేయడం జరిగింది. మేము ఇక్కడ ఉన్నాము కానీ వీఆర్ ద వాయిస్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. ఈరోజు జరిగిందంటే ఈరోజు ఇంత పెద్ద ఈవెంట్, ఇదంతా స్టూడెంట్స్ చలవే. అందరూ బాగుండాలి, అందరితో మేము బాగుండాలి. తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇవాళ చాలా ఘనంగా మన కాలేజ్లో పిల్లలు మేనేజ్మెంట్ అందరూ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. సో మొత్తం పండుగ అంతా మా కాలేజ్లోనే కనిపిస్తుంది మీకు. సో బిగ్ అప్రిసియేషన్ టు ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు.